37 కుక్కల డెడ్ బాడీలు వెలికితీత. యాచారంలో 2 చోట్ల జేసీబీలతో తవ్వకాలు. అక్కడే పోస్ట్ మార్టం చేసి ఖననం. నిర్మల్ జిల్లాలోనూ దారుణం. 150 కుక్కలకు విషపు ఇంజెక్షన్లు. రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీ పరిధిలో ఈ నెల 19న వీధి కుక్కలకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కుక్కలను పాతిపెట్టినట్లు చెప్తున్న యాచారం శివారులోని డంపింగ్ యార్డ్ ప్లేస్కు గురువారం ఉదయం పోలీసులు, వెటర్నరీ సిబ్బంది, అధికారులు వెళ్లారు. కుక్కలను పాతిపెట్టినట్టు చెప్తున్న చోట జేసీబీతో తవ్వకాలు జరిపారు. ఒక్క కుక్క కళేబరాన్ని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పాతిపెట్టారు. ఈ కుక్కల మీద ఉన్న సోయి మా కర్ల రాజేష్ మృతదేహం మీద కావచ్చు, జూనియర్ డాక్టర్ లవణ్య మృతదేహం మీద కావచ్చు ఉంటే చాలా బాగుండేది ప్రభుత్వాన్ని. కుక్కల మరణాల మీద, కుక్కలను చంపిన దాని మీద ఉన్న శ్రద్ధ 2 దళిత బిడ్డలు, 2 మాదిగ బిడ్డల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర అధికారులకు, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేదు? అంటే కుక్కలకున్న విలువ కూడా మాదిగ వారి ప్రాణాలకు లేదా? కర్ల రాజేష్ను చంపి 3 నెలలు కావస్తున్నది. కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయమని మా మాదిగలు మొత్తుకుంటాను. మందకృష్ణ గారు ఒకవైపు, విశారదన్ గారు ఒకవైపు, మాలాంటి మీడియా ఛానళ్ళు ఒకవైపు నిత్యం గొంతులు పోయేలా అరుస్తూనే ఉన్నాం. కానీ కుక్కలకున్న విలువ కూడా మా మాదిగల ప్రాణాలకు లేదా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము. కర్ల రాజేష్ను లాకప్ డెత్ చేస్తే సురేష్ రెడ్డి అనే ఒక ఎస్ఐని సస్పెండ్ చేయకుండా, జైలుకు పంపకుండా, ఆయనకు ఉరిశిక్ష వేయకుండా వదిలేస్తున్నారు చూడు. దానికి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు దేంతో కొట్టాలి? కుక్కల కోసం ఒక టీంనే పంపిండ్రు, కుక్కల కోసం ఒక ప్రత్యేక బృందాన్నే పంపిండ్రు. కుక్కలు చచ్చిపోయినాయి, వాటికి పోస్ట్ మార్టం చేయాలి, వాటిని పాతిన చోటును గుర్తించాలి అని. మరి కర్ల రాజేష్ను చంపినోడు ఎవడో గుర్తించారా? కర్ల రాజేష్ చంపిన సురేష్ రెడ్డికి శిక్ష విధించారా? జూనియర్ డాక్టర్ లవణ్య మరణానికి కారణమైన పోరాన్ని పట్టుకోరా? వానికి ఎక్కించిన వ్యక్తులు ఎవరు వాళ్ళని పట్టుకోరా? జూనియర్ డాక్టర్ లవణ్య మృతదేహానికి పరీక్షలు చేశాము, ఎందుకు చనిపోయింది, ఏ ఆవేదనతో చనిపోయిందని పరిశీలన చేయరా? ఈ కుక్కలకున్న విలువ లేదే మా మాదిగ వారికి? అంటే కుక్కలకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగ వారికి ఇస్తలేదనే కదా. దామోదర రాజనరసింహ గారు, మీరు దానికి రిజైన్ చేయండి. మంత్రి పదవికి ఉండి మీకు వృధా. అడ్లూరి లక్ష్మణ్ గారు, మీరు కూడా రిజైన్ చేయండి. మీరు మాదిగ వారి గురించి మాట్లాడకుండా, దళితుల గురించి మాట్లాడకుండా ఆ పదవుల్లో ఉండి వృధా. కుక్కల మీద ఎంక్వైరీ చేయమని వేసింలే ఓ బృందాన్ని. కర్ల రాజేష్ మీద జరిగిన అత్యాచారానికి, ఆ హత్యకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయించిన 2 మంత్రులు ఉండి మీరు, అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, ఇంకా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా మీరు? 19 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేస్తాను? మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా ఈ మాదిగ జాతికి? మీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా మాదిగ జాతికి? 2 మనుషులు 3 నెలల్లో చంపబడ్డారు. కర్ల రాజేష్ చంపబడ్డారు, జూనియర్ డాక్టర్ లవణ్య చంపబడ్డది. మరి 2 వ్యక్తులు 3 నెలల్లో చంపబడ్డప్పుడు కనీసం 19 మంది దళిత ఎమ్మెల్యేలు ఉండి, 2 దళిత మంత్రులు ప్రభుత్వంలో ఉండి మీరు చేసేదేంటి? మీ వల్ల లాభం ఏంటి? మీరే ఆలోచించుకోండి. కుక్కల మీద ఒక బృందాన్ని వేసి, కుక్కల మృతదేహాలను జోడించి, కుక్కలను చంపినోళ్ళు ఎవరు అని వాటి మీద విచారణ చేస్తానంటే కుక్కలకిచ్చిన విలువను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్న మాదిగ వారికి ఇస్తలేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది.